హలో హాయ్, వెల్కమ్ టు ఐశ్వర్యరెడ్డి వ్లాగ్స్. ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని మేము ఇక్కడికి వచ్చాము. పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఇస్తే వాళ్ళకి కోల్డ్, కాగు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా. అందుకనే అలాంటివి కాకుండా మామూలుగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది పెన్సిల్స్, ఎరేజర్స్ ఇలాంటి వాళ్ళకి యూస్ అయ్యేటి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి కూడా వాళ్ళకి ఏదైనా ఒకటి యూజ్ అయ్యేది ఇచ్చామన్న ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది కదా. ఇంకా మేమైతే స్కూల్కి వచ్చేసాము. మా పాప మమ్మల్ని చూసి వెంటనే వచ్చేసింది. మా బాబు కూడా మమ్మల్ని చూసి వచ్చేసాడు. మమ్మల్ని చూడగానే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందంటే మా మమ్మీ, మా డాడీ స్కూల్కి వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి, అందరూ ఇప్పుడే క్లాస్ రూమ్లోకి వెళ్తున్నారు విష్ చేయడానికి. ఇంకా నైట్ అయితే కేక్ కట్ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాము. ప్రతి ఇయర్ మేము ఇంట్లో అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరిని పిలిచి ఇంట్లోనే కేక్ కట్ చేస్తాము. కానీ ఈసారి మాత్రం బయట చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకే బయటనే కేక్ కట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. చూడండి, వాళ్ళకి ఏ కేక్ సెలెక్ట్ చేసుకోవాలో అసలు అర్థం కావట్లేదు. ఒకసారి ఇది అంటున్నారు, ఒకసారి అది అంటున్నారు. ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని అంటే లాస్ట్ ఒకటి ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నారు. లోపలికి వెళ్దాము, ఇంకా కేక్ కట్ చేస్తే అయిపోతుంది. అంతే, ఇంకా కేక్ కట్ చేయడం అయిపోయింది. మేము బయటనే తినేసి వెళ్దామని ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము. ఈరోజు మాకు ఫాస్టింగ్, అసలు నాన్ వెజ్ కానీ రైస్ కానీ ఏది తినము. కాకపోతే న్యూడిల్స్ లేదంటే ఏదైనా మంచూరియా తిందామని ఇక్కడికి వచ్చాము. సారీ, నేను తినేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఓకే, ఇంకా ఫైనల్గా అయితే మేము తినేసాము. తినడం అయిపోయింది. మా పిల్లలు అలా ఫొటోస్ అంటే కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తున్నాము. మా బాబు బర్త్డే ఈరోజు అయిపోయింది. అంతే, ఇంకా థ్యాంక్ యూ, బాయ్ బాయ్.